దిస్ ఈజ్ ఉమేష్. మనం జస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఓటర్ కార్డ్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. నెక్స్ట్ దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. కంప్లీట్‌గా చూడండి. త్వరలో జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌కి సంబంధించిన ఎలక్షన్స్ రానున్నాయి. ఎవరైతే 18 ఇయర్స్ ప్లస్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి సైతం ఎవరైతే 18 ఇయర్స్ ఉన్నాయో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది మీకు దగ్గర ఒక ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ అడ్రస్‌కి సంబంధించి వాటర్ బిల్ గానీ, గ్యాస్ బిల్ గానీ, కరెంటు బిల్ గానీ ఇదైనా ఉండొచ్చు. లేదంటే ఆధార్ కార్డ్ ఉన్నా సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వాటి కోసం ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ దీంట్లో ఏదున్నా సరిపోతుంది. జస్ట్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నప్పటికీ మీ దగ్గర ఇవి ఆల్రెడీ ఫోటోస్ ఉంటే ఈజీగా 5 మినిట్స్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చాలా ఈజీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఉన్నవారైనా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క యువత ఎలాంటి సమయంలోనే ఏ సమయంలో ఎలక్షన్లకు సంబంధం లేకుండా ఎప్పుడైనా ఓటర్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటర్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓటర్ హెల్ప్ లైన్ అని ఎంటర్ చేయండి. ఓటర్ హెల్ప్ లైన్ ఎంటర్ చేయగానే యాప్ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఓటర్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓటర్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 అని ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. చాలా సింపుల్గా మీ మొబైల్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి ఓకే కొట్టగానే ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఈ విధంగా మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే అని నొక్కండి. వెరిఫై అండ్ లాగిన్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అవుతుంది. సైన్ అప్ కండి. ఆ తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, నెక్స్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్లో ఓటరు హక్కు కావాలనో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నియోజకవర్గం లేదా పార్లమెంట్, మీ నియోజకవర్గం కానీ పార్లమెంట్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రకారంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఫుల్ నేమ్ ఉంటుందో ఆ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. కింద తెలుగులో వస్తుంది, ఒక్కోసారి తెలుగులో తప్పుగా వస్తుంది. తెలుగులో తప్పుగా వచ్చినప్పుడు మీరు మీ యొక్క మొబైల్లో ఉన్న కీప్యాడ్ ఉపయోగించి తెలుగు నేమ్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కనుక తెలుగు పేరు రాంగ్ వస్తే ఓటర్ కార్డులో ప్రింట్ అయ్యేటప్పుడు కూడా అదే విధంగా వస్తుంది. సో ఒక్కోసారి తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ విత్ ద కీప్యాడ్. దస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్ ఫోటో క్లారిటీగా ఫోటో తీసి క్రాప్ చేసి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కండి. నెక్స్ట్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు రిలేటివ్స్, ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్ ఆర్ ఎనీ లీగల్ గార్డియన్ సంబంధించి ఇట్స్ ఆస్కింగ్. దెన్ యూ కెన్ ఎంటర్ ద రిలేటివ్స్ నేమ్స్. యూ కెన్ ఎంటర్ ద ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఎట్సెట్రా. అది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరిదైనా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. కామన్గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మీ యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఆ సెల్ఫ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది అంటే ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో దట్ ఎవ్రీ డీటెయిల్ షుడ్ మస్ట్ బి ఎంటర్డ్ అన్నమాట. సో ఆ ప్రతి డీటెయిల్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ లేనివన్నీ ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇక్కడ ఆధార్ కార్డు మాత్రం ఆధార్ కార్డుతో చాలా సింపుల్గా మనకు ఈ సైనింగ్ జరిగి చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సో ఆధార్ కార్డు డీటెయిల్స్ సంబంధించి ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయండి. I have the Aadhaar, you need to select, then select and then enter full Aadhaar number, then press నెక్స్ట్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు మేల్, ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత యూ నీడ్ టు సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ను మనం ఈ యొక్క క్యాలెండర్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్ ఏముంది మన దగ్గర, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్.
ఈ మూడిట్లో మీ దగ్గర ఏది ఉన్నా అది సెలెక్ట్ చేయాలి. దాని పేరు సెలెక్ట్ చేసిన తర్వాత వీ నీడ్ టు అప్లోడ్ దట్ ఫామ్. ఆ ఫామ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ బరాబర్ ఉంటే, సో ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. పాన్ కార్డు అయితే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. దెన్ సెలెక్ట్ నెక్స్ట్. ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ నొక్కాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారంగా మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి, మీ యొక్క ఫుల్ డీటెయిల్డ్ అడ్రస్ యూ నీడ్ టు మెన్షన్ హియర్. మీ యొక్క పూర్తి అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ బిల్డింగ్ ఏదైతే హౌస్ ఉంటుందో హౌస్ నెంబర్ అండ్ కాలనీ నేమ్ అండ్ ద స్ట్రీట్ నేమ్ అండ్ ద విలేజ్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ మస్ట్ బి ఎంటర్ హియర్. అండ్ ఆల్సో ద పిన్ కోడ్ అండ్ పోస్ట్ ఆఫీస్, నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ యొక్క పేరు సైతం ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ అయినప్పుడు మీ పిన్ కోడ్ ఏంటో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాటర్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, లేదా ఆధార్ కార్డు, పాస్పోర్ట్, దీంట్లో ఏదైనా మీరు ఎక్కడైతే ఓటర్ కార్డు అప్లై చేస్తున్నారో దాంట్లో దీనికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్ ఉన్నా మీరు అప్లోడ్ చేసుకొని ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కరెంటు బిల్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కొంతమంది ఉంటున్నారు, వాళ్ళు కరెంటు బిల్లు పెట్టుకొని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కరెంటు బిల్లు, వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ గ్యాస్ బిల్ ఉంటే గ్యాస్ బిల్ పెట్టి అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉంటే డిక్లరేషన్ ఫామ్ అనేది లాస్ట్కి వస్తుంది. డిక్లరేషన్లో విలేజ్ ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ విలేజ్ అండ్ స్టేట్ ఈజ్ నథింగ్ హియర్ తెలంగాణ స్టేట్ అండ్ జిల్లా, ఏ జిల్లా అయితే ఉంటున్నారో ఆ జిల్లాకు సంబంధించిన పేరు మెన్షన్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారా, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారా, 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారా, ఆ యొక్క సంవత్సరం మరియు నెల. ఇక్కడ నేనైతే 2015 అని సెలెక్ట్ చేయడం జరిగింది. 2015 జనవరి. సో ఆ విధంగా మీ ప్లాన్ చేసుకుని ఏదైతే ప్లాన్ అంటే ప్లానింగ్ అనేది నథింగ్ బట్ ఎక్కడి నుంచి అయితే ఉంటుంది 10-15 సంవత్సరాల నుంచి మీరు ఒక రెసిడెన్స్లో ఉంటారు కదా, అది సెలెక్ట్ చేయండి. దెన్ ప్లేస్ ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో అది, ఉప్పల్ అయితే ఉప్పల్, ఎక్కడైతే అక్కడ. సో ప్లేస్ ఉప్పల్ కాబట్టి సో ఉప్పల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా ఆప్షన్ వస్తుంది. పైన క్యాప్చా చూసి RBK3MI అని ఉంది కదా, సో అది ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే సబ్మిట్ చేయగానే ప్రివ్యూ అండ్ సబ్మిట్ వస్తుంది. ప్రివ్యూ ఆప్షన్ రాగానే మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకుని ఓకే షూర్ సబ్మిట్ అని నొక్కేసేయండి. సబ్మిట్ అని నొక్కిన తర్వాత డైరెక్ట్ మీకు ఈ సైన్ అండ్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఈ సైన్ సబ్మిట్ నొక్కగానే డైరెక్ట్ ఆధార్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది. ఆధార్ వెబ్ పోర్టల్లో ఈ సైనింగ్ అంటే డైరెక్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్గా సైనింగ్ జరుగుతుంది, ఆధార్ సైనింగ్. దానికోసం మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వీ నీడ్ టు సెలెక్ట్ ఓటీపీ ఆప్షన్. ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఓకే నొక్కగానే అప్లికేషన్ పూర్తవుతుంది. అక్నాలెడ్జ్మెంట్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పథకాలు, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ సంబంధించిన మరింత సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.